భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల లక్షద్వీప్లో పర్యటించిన విషయం తెలిసింది. అక్కడ ఉన్న సుందర ప్రదేశాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు మోదీ. ధోని మాట్లాడిన మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తాను క్రికెట్ ఆడుతున్నప్పుడు తన కెరియర్లో ఎన్నో ప్రయాణాలు చేశానని, అయితే అవి వెకేషన్స్ కోసం కాదని, క్రికెట్ ఆడడానికి ఆయా దేశాలకు వెళ్ళానని చెప్పుకొచ్చాడు. అప్పుడు అక్కడి దర్శనీయ ప్రదేశాలు చూడకుండా మ్యాచ్లు ముగిసిన వెంటనే ఇండియాకు తిరిగి వచ్చే వాళ్ళమని, కానీ తన భార్యకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు మహి. రిటైర్మెంట్ తర్వాత ప్రస్తుతం తమకు కొంచెం సమయం దొరుకుతోంది కాబట్టి వెకేషన్స్ ప్లాన్ చేస్తున్నామని, అయితే భారతదేశం నుంచే ఈ టూర్ను ప్రారంభించాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు మహేంద్ర సింగ్ ధోని. ఎందుకంటే ఇండియాలో చాలా అందమైన ప్రదేశాలు ఉన్నాయని, బయట దేశాల్లో ఉన్న ప్రాంతాలకు వెళ్లే ముందు ఇండియాలో ఉన్న అన్ని సుందరమైన దర్శనీయ ప్రాంతాలను సందర్శించాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు ఈ మిస్టర్ కూల్. ప్రస్తుతం ధోని మాట్లాడిన ఈ ఓల్డ్ వీడియో నెట్టింట వైరల్గా మారింది. అయితే ఈ విషయంపై నెటిజన్స్ ధోనిని ప్రశంసిస్తున్నారు. ధోనికి ఇప్పుడు ఎప్పుడు కూడా దేశం మీద భక్తి ఉంటుందని కామెంట్ చేస్తున్నారు. ముందు మన దేశంలో ఉన్న పర్యాటక ప్రదేశాలను కవర్ చేసి ఆ తర్వాత పొరుగు దేశాలకు వెళ్ళాలని గతంలోనే ఒక సందేశాన్ని ఇచ్చాడంటూ నెటిజన్స్ పేర్కొంటున్నారు.